డాక్టర్ వెంకటేష్ కొనేరి అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు మీడియా తరపు నుంచి ఇక్కడ విచ్చేసి మా విన్నపం అనేది వింటున్నారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారానే మన ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, మళ్ళీ మన ఎల్ఎన్టీ వాళ్ళకు అండ్ మెట్రో స్టేషన్ వాళ్ళకి అందరికీ ఈ మెసేజ్ అనేది మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ ఒక విషయం నేను ఈ కన్వే చేయ ముందు, మేము ఎలాంటి పొలిటీషియన్స్కి కానీ, ఎలాంటి ఎల్ఎన్టీ వాళ్ళకి కానీ, మెట్రో స్టేషన్ వాళ్ళకి కానీ ఎవరికి మేము అగనిస్ట్గా మాట్లాడతలేమండి. కాకపోతే మేము ఒకటి రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో మేబీ వాళ్ళ 10,000 to 15,000 శాలరీస్ అనేది వాళ్ళకు వస్తున్నాయి. మరి 10 కిలోమీటర్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళ ఇంటి నుంచి మెట్రో స్టేషన్కి రావడానికి కనీసం ఒక 10 కిలోమీటర్స్ వాళ్ళు జర్నీ చేస్తున్నారు అని నేను ఈ విషయం విన్నాను కాబట్టి నేను మీ ముంగట కన్వే చేస్తున్నాను. అంటే పెట్రోల్కి వాళ్ళకి ఛార్జెస్ ఆల్రెడీ పడుతున్నాయి. అంటే 3,000 to 5,000 దాకా 3,000 దాకా వాళ్ళకి పెట్రోల్ ఛార్జెస్ అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి పార్కింగ్ అనేది వాళ్ళకి చాలా బర్డెన్ పెరుగుతుందండి. అందుకోసం ఈ బర్డెన్ తగ్గించాలని ఇది జస్ట్ మేము రిక్వెస్టింగ్ మేనర్ మాత్రమే మేము చేస్తున్నాము. ఎందుకంటే మేము రిక్వెస్టింగ్ అంటే ఇంకా వేరేది ఏం చేయలేము. సో ఒకటి విషయం ఏంటంటే, కొన్ని ఫెసిలిటీస్ మాకు కావాలండి. ఏంటంటే ప్రతి సినిమా హాల్స్ కానీ, లేదా ఎక్కడైనా మనం అంటే పెద్ద కాంప్లెక్స్ షాపింగ్ మాల్ కానీ ఎక్కడైనా ఉన్న చోటు అక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది చేస్తుంటుంటారు. ఎందుకంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. మేము ఇక్కడ పే చేసి మేము ట్రావెలింగ్ చేస్తున్నాము, ప్రతి నెల మనం ఇక్కడ పే చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఒకటి రిక్వెస్ట్ చేయాల్సింది ఒకటే ఏంటంటే, ఇక్కడ కూడా ఫ్రీ పార్కింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే దీనివల్ల మధ్యతరగతి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు 10,000 to 15,000 వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు పేమెంట్ అంటే రెంటే పే చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటారు, ఏం తింటున్నారని అది కూడా మనం ఆలోచించాలి ఒక విధంగా. అందుకోసం మీ మీడియా తరపు నుంచి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక విషయం అండి, మీ ద్వారా అందరికీ మెసేజ్ అనేది పాస్ కావాలి. ఒకటే విషయం. ఇంకోటి ఏంటంటే, మేము ఎలాంటి పొలిటీషియన్స్కి మేము అగనిస్ట్గా లేము. ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మెసేజ్ ద్వారానే వాళ్ళు టైమింగ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. 25th నుంచి 1st వచ్చారు. ఇప్పుడు 1st నుంచి మళ్ళీ ఆలోచిస్తామని చెప్తున్నారు. అంటే దీనికి కారణం మీ వల్లనే అది జరిగింది. సో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరి మీడియా పర్సన్కి, ఇంకా ఎల్ఎన్టీ పర్సన్ వాళ్ళకు అండ్ మన గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన గవర్నమెంట్ కూడా, లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా మనకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా ఈ చిన్న విషయము వాళ్ళ ముంగట చూస్తుంటే చిన్న అంటే చాలా చిన్న విషయము ఇది. దీని గురించి కూడా మీ ద్వారా గవర్నమెంట్ కూడా మాకు ఆలోచించి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.